ఓం శాంతి 14/3/2026 మధురమైన పిల్లలు, ఒక్క తండ్రి నంబర్ 1 పాత్రధారి. వారు పతితులను పావనంగా తయారుచేసే పాత్రను అభినయిస్తారు. తండ్రి వంటి పాత్రను ఎవ్వరూ అభినయించలేరు. ప్రశ్న: సన్యాసుల యోగం, భౌతిక యోగం, ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఎలా? జవాబు: సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం జోడించడం నేర్పిస్తారు. కాని అది నివసించే స్థానం, కావున అది భౌతిక యోగం అవుతుంది. తత్వాన్ని సుప్రీం అని అనరు. పిల్లలైన మీరు సుప్రీం ఆత్మతో యోగం జోడిస్తారు. అందుకే మీ యోగం ఆత్మిక యోగం. ఈ యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పించగలరు. ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. పిల్లలు, చాలామంది ఓం శాంతి అని అంటారు, అనగా తమ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు. కాని వారు స్వయం ఏమీ అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలు చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడని అంటారు, కాని అలా కాదు. ఇక్కడ ఆత్మ ఓం శాంతి అంటుంది. ఆత్మనైన నా స్వధర్మమే శాంతి, అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరం, దీంతో నేను కర్మలు చేస్తాను. ఇది ఎంత సహజం. అలాగే తండ్రి కూడా ఓం శాంతి అంటారు. కాని నేను అందరికీ తండ్రినైన కారణంగా, బీజరూపుణ్ణైన కారణంగా, రచన రూపీ వృక్షం అనగా కల్పవృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి నాకు తెలుసు. మీరు ఏ వృక్షాన్ని చూసినా సరే దాని ఆది మధ్యాంతాలను తెలుసుకోగలరు. ఆ బీజమైతే జడమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది కల్పవృక్షము, దీని ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకోలేరు. అవి నాకు తెలుసు. నన్ను జ్ఞానసాగరుడు అనే అంటారు. నేను కూర్చుని పిల్లలైన మీకు ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నాను. ఈ నాటకాన్ని డ్రామా అంటారు. ఇందులో మీరు పాత్రధారులు. తండ్రి అంటారు, నేను కూడా పాత్రధారినే. పిల్లలంటారు, ఓ బాబా, పతిత పావన, పాత్రధారిగా అయి రండి. వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పాత్రను అభినయిస్తున్నాను. నా పాత్ర కేవలం ఈ సంగమ సమయంలోనే ఉంటుంది. నాకు నాదంటూ శరీరం లేదు. నేను ఈ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తాను. నా పేరు శివ. పిల్లలకి అర్థం చేయిస్తాను కదా. పాఠశాల కోతులకో జంతువులకో ఉండదు. కాని తండ్రి అంటారు, ఈ పంచ వికారాలున్న కారణంగా ముఖం మనుషుల వలె ఉంది, కాని పనులు కోతుల వలె ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, అందరూ తమను తాము పతితులుగానే చెప్పుకుంటారు, కాని మనల్ని పతితంగా ఎవరు తయారు చేస్తారు మరియు మళ్లీ పావనంగా ఎవరొచ్చి తయారు చేస్తారు అనేది వారికి తెలియదు. పతిత పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో వారి గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోతారు. మేమంతా పాత్రధారులమని కూడా వారికి తెలియదు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాను. ఆత్మ పరంధామం నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఆటంతా భారత్ పైనే తయారు చేయబడింది. భారత్ పావనంగా ఉండేది. భారత్ను పతితంగా ఎవరు తయారు చేశారు? రావణుడు. రావణుడి రాజ్యం
లంకలో ఉండేదని అంటూ ఉంటారు కూడా. తండ్రి అనంతంలోకి తీసుకువెళ్తారు. ఓ పిల్లలు, ఈ సృష్టి అంతా అనంతమైన ద్వీపం. అదైతే హద్దులంక. ఈ అనంతమైన ద్వీపంపై రావణుడి రాజ్యముంది. ముందు రామరాజ్యముండేది, ఇప్పుడు రావణరాజ్యముంది. బాబా, రామరాజ్యం ఎక్కడుండేది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, పిల్లలు, అదిక్కడే ఉండేది కదా, దాన్నందరూ కోరుకుంటారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు. మీరు హిందూ ధర్మానికి చెందినవారు కారు. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు, మొట్టమొదట మీరే భారత్లో ఉండేవారు. మీకు ఆ సత్యుగ రాజ్యాన్ని ఎవరిచ్చారు? తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదరే ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంతమంది ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ముసల్మాన్ల రాజ్యం ఉన్నప్పుడు చాలా మందిని ముసల్మాన్లుగా చేశారు. క్రిస్టియన్ల రాజ్యం ఉన్నప్పుడు చాలా మందిని క్రిస్టియన్లుగా చేశారు. బౌద్ధులదైతే ఇక్కడ రాజ్యం లేకపోయినా సరే చాలా మందిని బౌద్ధులుగా చేశారు. తమ ధర్మంలోకి కన్వర్ట్ చేశారు. ఆది సనాతన ధర్మం కనుమరుగైనప్పుడే మళ్లీ ఆ ధర్మస్థాపన జరుగుతుంది. కనుక తండ్రి భారతవాసులైన మీ అందరికీ చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరందరూ ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ దేవతా వర్ణంలోకి వెళ్లేందుకని బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడతారు కూడా. ముందు బ్రాహ్మణుల పేరు తీసుకుంటారు. బ్రాహ్మణులే భారత్ను స్వర్గంగా తయారు చేశారు. ఇది ఉన్నదే భారత్ యొక్క ప్రాచీన యోగం. మొట్టమొదట ఏదైతే రాజయోగం ఉండేదో దాని గురించే గీతలో వర్ణన ఉంది. గీతలో ఉన్న యోగాన్ని ఎవరు నేర్పించారు? ఈ విషయాన్ని భారతవాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, యోగాన్నైతే నేనే నేర్పించాను. ఇది ఆత్మిక యోగం. మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైన వారు భౌతిక యోగాన్ని నేర్పిస్తారు, అనగా బ్రహ్మతత్వంతో యోగం జోడించమని నేర్పిస్తారు. అది రాంగ్ అవుతుంది. బ్రహ్మతత్వమైతే నివసించే స్థానం. అదేమీ పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విదేశాలలో యోగం ఉండేది కాదు. హఠయోగం మరియు రాజయోగం ఇక్కడే ఉన్నాయి. ఆ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. దాని గురించి తెలిసిన వారే నేర్పించాలి. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లిపోయారు. అతని కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్యాన్ని విడిపించేవారు. అటువంటి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడిక పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏ వృక్షమైనా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు చివర్లో దాన్ని పడగొట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం కూడా తమో ప్రధానంగా ఉంది. ఇందులో ఎటువంటి సారమూ లేదు. ఇది తప్పకుండా వినాశనం చెందుతుంది. దానికంటే ముందే ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని ఇక్కడ స్థాపన చేయవలసి ఉంటుంది.
సత్యుగంలో ఎవరూ దుర్గతిలో ఉండరు. మనుషులు విదేశాలకు వెళ్లి యోగాన్ని నేర్పిస్తారు కాని అది హఠయోగము. అందులో జ్ఞానం అసలుండదు. అనేక రకాల హఠయోగాలున్నాయి. ఇది రాజయోగం. దీనిని ఆత్మిక యోగం అంటారు. అవన్నీ భౌతిక యోగాలు. అవి మనుషులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, నేను మీకు ఒక్కసారి మాత్రమే ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇంకెవ్వరూ ఎప్పటికీ నేర్పించలేరు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులెప్పుడూ ఈ విధంగా చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది కొత్త విషయం. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహి అభిమానులుగా తయారు చేస్తున్నారు. తండ్రికి దేహం లేదు. వీరి తనువులోకొచ్చి వీరి పేరు మారుస్తారు, ఎందుకంటే మరజీవగా అయ్యారు. గృహస్థులు సన్యాసులుగా అయినప్పుడు మరజీవగా అవుతారు. గృహస్థాశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని చేపడతారు. కనుక మీరు కూడా మరజీవగా అవ్వడంతో పేర్లు మారతాయి. ప్రారంభంలో అందరి పేర్లు తీసుకొచ్చారు, కాని తర్వాత కొంతమంది ఆశ్చర్యం కలిగించేలా విని వర్ణించి పారిపోయారు. కావున పేర్లివ్వడం ఆగిపోయింది. అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను పేరు పెట్టి ఆ తర్వాత మళ్లీ వారు పారిపోతే అది వృధా అయిపోతుంది. ముందొచ్చిన వారికి ఏవైతే పేర్లు పెట్టారో అవి చాలా రమణీకంగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు. ఎవరైతే సదా స్థిరంగా నిలిచి ఉంటారో వారికే పేర్లు పెట్టడం జరుగుతుంది. చాలా మందికి పేర్లు పెట్టారు, కాని తర్వాత తండ్రిని వదిలి పారిపోయారు. అందుకే ఇప్పుడు పేర్లు మార్చడం లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానం క్రిస్టియన్ల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. భారత్ యొక్క యోగాన్ని నిరాకార తండ్రే వచ్చి నేర్పించారని ఇంత మాత్రం అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పాపాలు భస్మమవుతాయి, మరియు మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే కన్వర్ట్ అయిపోయి ఉంటారో వారు నిలుస్తారు. మనుషులకు సద్గతినివ్వలేరని మీకు తెలుసు. ఈ దాదా కూడా మనిషే. వీరు అంటారు, నేనెవరికీ సద్గతినివ్వలేను అని. మీ సద్గతి కూడా స్మృతి ద్వారానే జరుగుతుందని బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఓ పిల్లలు, ఓ ఆత్మలు, నాతో యోగం జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు మొదట బంగారు యుగం వారిగా పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత మాలిన్యం చేరుకుంది. ఎవరైతే మొదట దేవీదేవతలుగా 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారో వారిప్పుడు ఇనుప యుగంలోకి వచ్చి చేరుకున్నారు. ఈ యోగాన్ని కల్పకల్పము మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా కొంతమంది పూర్తిగా తెలుసుకుంటారు, కొంతమంది తక్కువగా తెలుసుకుంటారని మీకు తెలుసు. కొంతమంది ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు అని ఊరికే చూడ్డానికి వస్తారు. బ్రహ్మ కుమార కుమారీలుగా ఇంతమంది పిల్లలున్నారంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ఉంటారు కదా. ఇంతమంది వారికి పిల్లలుగా అయ్యారు, తప్పకుండా ఇక్కడేదో ఉండి ఉంటుంది, కావుననే వెళ్లి వారిని అడిగి చూద్దాము అని అనుకుంటారు. మీకు ప్రజాపిత బ్రహ్మ నుండి ఏం లభిస్తుంది అని అడగాలి కదా. కాని ఈ మాత్రం బుద్ధి కూడా ఉండదు. రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యారు, పారసబుద్ధి కలవారి నుండి రాతి బుద్ధి కలవారిగా అయ్యారు అని అంటూ ఉంటారు. విశేషంగా భారత్ కోసమే ఇలా చెప్తారు. సత్యత్రేతాయుగాలలో పారసబుద్ధి కలవారిగా
బంగారు యుగం వారిగా ఉండేవారు. ఆ తర్వాత వెండి యుగంలో 2 కళలు తగ్గిపోయాయి. అందుకే చంద్రవంశీయులు అన్న పేరు వచ్చింది. ఎందుకంటే ఫెయిల్ అయిపోయారు. ఇది కూడా ఒక పాఠశాల. ఎవరికైతే 33 మార్కుల కన్నా తక్కువ వస్తాయో వారు ఫెయిల్ అయిపోతారు. సీతారాములు మరియు వారి వంశావళి సంపూర్ణం అవ్వలేదు. అందుకే వారు సూర్యవంశీయులుగా అవ్వలేరు. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు కదా, ఎందుకంటే పరీక్ష కూడా చాలా పెద్దది. పూర్వము ఐసిఎస్ అని గవర్నమెంట్కు సంబంధించిన పెద్ద పరీక్ష ఉండేది. అందరూ దానికి చదవలేకపోయేవారు. కోట్లలో కొంతమందే వెలువడతారు. మేము సూర్యవంశీ మహారాజా మహారాణిగా అవ్వాలని ఎవరైనా కోరుకుంటే మరి దానికి కూడా చాలా కృషి అవసరము. మమ్మా బాబా కూడా శ్రీమతం అనుసారంగా చదువుకుంటున్నారు. వారు మొదటి నంబర్లో చదువుకుంటారు. మిగతా ఎవరైతే మాతాపితలను ఫాలో చేస్తారో వారే వారి సింహాసనంపై కూర్చుంటారు. సూర్యవంశీలది 8 తరాలు నడుస్తుంది. ఏ విధంగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, ది సెకండ్ అన్న తరాలు నడుస్తాయి కదా. మీకు ఈ క్రిస్టియన్లతో ఎక్కువ కనెక్షన్ ఉంది. క్రిస్టియన్ వంశం భారత్ యొక్క రాజ్యాన్ని మింగేసింది. వారు భారత్ యొక్క అపారమైన ధనాన్ని తీసుకువెళ్లిపోయారు. మరి ఆలోచించండి, సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉండి ఉంటుంది. అక్కడితో పోలిస్తే ఇక్కడ అసలేమీ లేదు. అక్కడ అన్ని గనులు నిండుగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి వస్తువుకు సంబంధించిన గనులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్లీ చక్రం రిపీట్ అయినప్పుడు అన్ని గనులు నిండిపోతాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీరిప్పుడు రావణుడిపై విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత ఈ రావణుడు వస్తాడు. అప్పుడు మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతవాసులైన మీరు గవ్వ సమానంగా అయిపోయారు. నేను మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేశాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానంగా తయారు చేశాడు. ఈ రావణుడు ఎప్పుడు వచ్చాడు, అతన్ని మనం ఎందుకు కాలుస్తున్నాము అనేది ఎవరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడైతే పరంపరగా ఉన్నాడని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పం తర్వాత ఈ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారులుగా అయిన కారణంగా తమను తాము దేవీదేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి మీరు దేవీదేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. అందరికన్నా ఎక్కువ పేదవారిగా కూడా మీరే అయ్యారు. ఇతర ధర్మాల వారు తర్వాత వృద్ధి చెందుతారు. క్రైస్ట్ వచ్చారు. మొదట్లో చాలా కొద్దిమందే ఉండేవారు. చాలామంది తయారైనప్పుడు రాజ్యం చేయగలుగుతారు. మీకైతే ప్రారంభంలోనే రాజ్యం లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. తండ్రి అంటారు, ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఇది గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అర్ధకల్పం యొక్క తుప్పు పట్టి ఉంది. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం జోడిస్తారు. దాని వలన వికర్మలు వినాశనం అవ్వవు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలలోకి తప్పకుండా రావాల్సిందే. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తారు. అనగా అందరి జ్యోతులు వెలుగుతాయి. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉంది. మీరు హీరో హీరోయిన్ పాత్రధారులు. భారతవాసులైన మీరు అందరికన్నా ఉన్నతమైన వారు. మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్లీ పోగొట్టుకుంటారు.
ఇతరులెవరూ రాజ్యాన్ని ఈ విధంగా తీసుకోరు. వారు బాహుబలంతో రాజ్యాన్ని తీసుకుంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే మళ్లీ అలా అవుతారు. కావున సత్యమైన రాజయోగాన్ని తండ్రి తప్పింకెవ్వరూ నేర్పించలేరు. మనుషులేదైతే నేర్పిస్తారో అదంతా అయథార్థమైన యోగం. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఇప్పుడిది అంతిమం. అందరూ దుఃఖం నుండి విముక్తులవుతారు. మళ్లీ నంబర్ వారుగా రావాల్సుంటుంది. ముందు సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చేతులు పనివైపు, హృదయం భగవంతుని వైపు ఉండాలి అంటారు. పనులు చేసుకుంటూ ఉండండి, కాని బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఆత్మలైన మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ఇప్పుడా ప్రియుడు వచ్చి ఉన్నారు. ఆత్మలందరినీ అనగా ప్రేయసులను పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. అనంతమైన ప్రేయసులకు అనంతమైన ప్రియుడు. వారంటారు, నేను అందర్నీ తీసుకువెళ్తాను. తర్వాత నంబర్ వార్ పురుషార్థానుసారంగా వెళ్లి పదవిని పొందుతారు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, పిల్లలను సంభాళించండి. ఓ ఆత్మ, నీ హృదయం తండ్రివైపు ఉండాలి. స్మృతి యొక్క ఈ అభ్యాసాన్నే చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇప్పుడు మనం స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. విద్యార్థులైతే చాలా సంతోషంగా ఉండాలి. ఇది చాలా సహజం. డ్రామానుసారంగా అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. ఎవరితోనూ వాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది. మనుషులు అనారోగ్యం నుండి విముక్తులైనప్పుడు వారికి అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడైతే మొత్తం ప్రపంచమంతా రోగగ్రస్తంగా ఉంది. కొద్ది సమయంలో జై జయకారాలు జరుగుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సత్యాతి సత్యమైన ప్రేయసులుగా అయి చేతులతో పనిచేస్తూ బుద్ధి ద్వారా ప్రియుణ్ణి స్మృతి చేసే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనం స్వర్గవాసులుగా అవుతున్నాము. ఈ సంతోషంలో ఉండాలి. రెండవ పాయింట్, సూర్యవంశీ రాజ్యంలో సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్గా అయి అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. వరదానము, కిరీటాన్ని మరియు తిలకాన్ని ధారణ చేసి బాబ్దాదాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ. ఎప్పుడైనా ఎవరైనా సింహాసనంపై కూర్చుంటే తిలకం మరియు కిరీటం వారికి గుర్తుగా ఉంటుంది. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకంపై సదా అవినాశి ఆత్మ యొక్క స్థితి రూపీ తిలకం దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల పట్ల కళ్యాణం యొక్క శుభభావన వారి నయనాల ద్వారా మరియు ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ బాబా సమానంగా ఉంటుంది. స్లోగన్, సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. అవ్యక్త ప్రేరణలు. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి.
విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. ఒకవేళ పునాది పక్కాగా ఉన్నట్లయితే బిల్డింగ్ కదలదు, నిశ్చింతగా ఉంటారు. కాని కేవలం తండ్రి పట్ల నిశ్చయం ఉండటం కాదు, స్వయంపై కూడా నిశ్చయం మరియు డ్రామాపై కూడా నిశ్చయం ఉండాలి. వాహ డ్రామా వాహ. ఒకవేళ డ్రామాపై నిశ్చయం ఉన్నట్లయితే అకళ్యాణం విషయం కూడా కళ్యాణంలోకి మారిపోతుంది. ఓం శాంతి.